హాయ్ అండి. వెల్కమ్ టు సౌజీస్ కిచెన్. ఈరోజు మా ఇంట్లో వంట పప్పుచారు, బెండకాయ ఫ్రై. ఉడికించిన పప్పుని ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాను. ఎందుకంటే ఇలా కలిపితే గనక పప్పుచారు అంతా ఈక్వల్‌గా ఉంటదనమాట. అడుగున పప్పు పేరుకోకుండా ఉంటది. అందుకనని పప్పు ఎప్పుడు మిక్సీ ఏస్తాను. దాని తర్వాత ఈ ముక్కలు అవి కోసేసుకొని ఉడకబెట్టుకోవడానికి రెడీ చేశాను. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ చీలికలుగా చేసి కోసినవి, ములక్కాడ ముక్కలు, ఒక 2 బంగాళదుంప ముక్కలు, టొమాటోలు, క్యారెట్, సొరకాయ ముక్కలు. దీంట్లో చింతపండు రసం వేసేసుకోవాలి. పసుపు, ఉప్పు, కారం నేను పోపులో వేస్తాను. కరివేపాకు. పప్పు దీంట్లో కలిపైనా పెట్టుకోవచ్చు. ఇలా పులుసు ఉడికిన తర్వాత పప్పైనా కలుపుకోవచ్చు. ఒక విజిల్ కూడా రానవసరం లేదు. విజిల్ వస్తుంది అనుకున్నప్పుడే ఆపేసేసుకోవాలి. ఎందుకంటే ఒక విజిల్‌కే మెత్తగా అయిపోతాయన్నమాట. అందుకనని రాకముందే కొంచెం ఉడికుంటాయి అని అనుకున్నప్పుడు కట్టేసేసుకోవడమే. బెండకాయ ముక్కలు ఇలా బాగా జిగురుగా ఉన్నప్పుడు, ఈ జిగురు తొందరగా పోవాలి అనంటే గనక కొంచెం చిన్న ఆహ్, కొంచెం ఒక 1, 2 టేబుల్ స్పూన్స్ మజ్జిగ ఏసుకుంటే గనక తొందరగా ఈ జిగురంతా పోతుంది. ఇప్పుడు జిగురు చాలా వరకు తగ్గిపోయింది బెండకాయల్లో. ఉప్పేసుకోవాలి. బెండకాయలకేంటంటే ముందుగానే ఉప్పేసామనుకోండి, గుజ్జులాగా అయిపోద్ది. ఫ్రైలాగా ఉండదు. అందుకని చెప్పనని కొంచెం ముక్కలు వేగిన తర్వాత ఉప్పేసుకోవాలి. బెండకాయ వేగిపోయింది. కారం వేసేసుకోండి. కారం పచ్చి వాసన పోయేదాకా ఉంచుకొని అంటే 1 మినిట్ అలాగా ఉంచేసుకొని తీసేయాలి. ఇందాక పప్పుచారులోకి పులుసు రెడీ చేసి పెట్టుకున్నాం గదా! అది గూడా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో పప్పు యాడ్ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న పప్పు. ఇప్పుడు దీంట్లోకి పోపు రెడీ చేసేసుకుందాం. మనం వేసుకున్న పోపుని చారులో కలిపేసేసుకోవాలి. ఫైనల్‌గా కొత్తిమీరేసేసుకొని దింపేసుకోవడమే. ఒకసారి అలాగా పొంగు రానిచ్చి కట్టేసేయడం. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.